హాయ్! హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. మళ్ళీ ఏంటి తాళం వేసేస్తున్నారు, ఎక్కడికెళ్తున్నారు అనుకుంటున్నారా అండి? మేము ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్‌కెళ్తున్నామండి. ఇది కార్తీక మాసం కదా! మొన్న బీచ్‌కెళ్ళి సముద్ర స్నానం చేశాము. ఈసారి ద్వారపూడి వెళ్తున్నామండి. చూడలేదు. ఆంధ్ర శబరిమలై అంటారంట. శబరిమలై ఎళ్ళలేని అయ్యప్ప స్వాములు అక్కడ ఇడుముడి అనేది తీస్తారంట. చాలా ఫేమస్సు, బావుంటుంది అన్నారు. అందుకని వెళ్దామనుకోని అందరం కలిసి వెళ్తున్నామండి. కారులోనే వెళ్తున్నాము. మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాము. లంచ్‌కి ఇంటికాడే ప్రిపేర్ చేసుకొని వెళ్ళామనమాట. అందరం తలా ఒక ఐటెమ్ అనేది. అందరం అనే కంటే నేను ఒక్కటే తీసుకొని వెళ్ళానండి. మాతో పాటు వచ్చిన ఫ్రెండ్సు మంచిగా తీసుకొచ్చారు. ఒక్కటే నేను ఫ్రై తీసుకెళ్ళాననమాట. మ్యాక్సిమం తీశానండి వీడియో తక్కువగా. ఇదొచ్చేసి టిఫిన్‌కి ఆగామనమాట ఒక దగ్గర వెళ్ళే దారిలో. అమ్మో! కాస్ట్‌లున్నాయండి. చాలా 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 బావున్నాయి. ఏంటి గరుడ రెస్టారెంటా? ఏదో అండి పేరు. సారీ గుర్తులేదు నాకు. బావుంది. వ్యూ అనేది అంతా బావుంది. టిఫిన్ కూడా టేస్ట్ అనేది చాలా బావుంది. కాకపోతే కాస్ట్ కూడా అంతకన్నా బావుందనమాట. ఇది 70 దోసంటండి. నేను మా వారు ఇది ఆర్డర్ ఇచ్చుకున్నామనమాట. చూసారా ఎంత బావుందో. అప్పుడెప్పుడో నేను చిన్న పిల్లప్పుడు తిన్నానండి. అది పేపర్ దోస అని చెప్పి చెన్నైలో తిన్నాననమాట. ఇంత దోస ఉంటుందది. మళ్ళీ ఇప్పుడు 70 దోస అని ఇప్పుడు తింటున్నాను. టేస్టు, చట్నీలు అన్నీ బావున్నాయండి. కాస్ట్ తప్ప. ఇంకెక్కడే చిన్న చిన్న షాపింగ్ మాల్స్ లాగా కూడా పెట్టారండి. అవి కూడా తీశాను. చూడండి. చెప్పా కదండీ! టేస్ట్ అయితే చాలా బావుంది. కాస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదనమాట. టిఫిన్ అయితే చాలా బాగా నచ్చింది. పర్లేదు. ఇయర్లీ వన్సే కాబట్టి అంటే ఇయర్లీ అంటాం కన్నా మేము ఫస్ట్ టైం వెళ్ళామనమాట. బావుంది. అలాంటివి కూడా ట్రై చేయాలి అనిపించిందనమాట. ఏమనుకోవద్దండి. అనమాట వస్తుందంటే ఏంటో అలా అలవాటయిపోయిందనమాట. మళ్ళీ వచ్చేసింది. అలా కాసేపు అటు ఇటు తిరిగి మా పిల్లలైతేనా టిష్యూలు చక్కగా సోంపు అవైతే మంచిగా న్యాయం చేశారు. ఆ బిల్లుకి తగ్గట్టు కాకపోయినా కొంచెం అంత బిల్లేశారు మేము తింటాము అన్నట్లు తింటారా లేదా అనేది తర్వాత విషయం అండి. వేస్ట్ అయితే చేశారనమాట. ఇలా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయండి. కాస్ట్‌లు కూడా అడగలేదు. ఎందుకంటే అక్కడే నాకు భయమేసిపోయింది. అందుకని చెప్పి షాపుల్లో అసలు ఊరక చూసాము అంతేననమాట. ఏమీ ప్రైస్ కూడా అడగలేదు. అంటే దగ్గరికి కూడా ఎళ్లి చూడలేదండి. వీడియో తీద్దాం అన్నట్లు తీశాను. చిన్న క్లాత్ వేర్ కూడా ఉందనమాట. రెడీమేడ్ హ్యాండ్ బ్యాగుల్లాగా అట్లా. ఆ తర్వాత టాయ్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఓకే. ఓవరాల్‌గా బావుందండి. పెద్ద స్పేస్ కదా! మంచిగా ఉంది. టేస్ట్ కూడా చాలా బావుంది. ఎవరైనా వెళ్ళేటట్టయితే గనక వెళ్ళొచ్చు. ఇదండి శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్ ద్వారపూడి. చూసారా ఎంత బావుందో. ఇది బయటండి రోడ్డు మీద అనమాట. ఇలా కనిపిస్తుంది. పక్కన అదే షాపులు అవి ఉన్నాయండి. లోపల కూడా చాలా 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 బాగున్నాయి. కాకపోతే నేను వీడియో అనేది తక్కువ తీశానండి. మ్యాక్సిమం ఎందుకంటే ఈసారి వెళ్ళినప్పుడు తీయొచ్చులే అనుకున్నాను. మెమరీ అనేది అస్సలు లేదండి. స్పేస్ నో స్పేస్ నో స్పేస్ ఇదే సరిపోతుందనమాట. ఎంట్రన్స్‌లో వినాయక స్వామి టెంపుల్ అండి. అంటే చిన్న విగ్రహం పెట్టి ఉందనమాట. అక్కడ పూజ చేసుకున్నాము. ఆ తర్వాత ఇదండి మొత్తం వ్యూ అనేది. దీని తర్వాత చిన్న చిన్నవి అలా చాలా బాగున్నాయండి అసలు. అంటారు కదా కళాఖండాలు అని. అలా ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయంటే ఇది కూడా అండి 2 కళ్ళు చాలలేదనమాట చూడటానికి. ఇది కాకినాడకి దగ్గరలో ఉంటుందండి ద్వారపూడి. కడియం అవన్నీ దాటిన తర్వాత మ్యాక్సిమం మేము 8కి బయలుదేరితే 1:30 అయింది.
టెంపుల్ అనేది క్లోజ్ అయ్యింది. మళ్ళీ టెంపుల్ ఓపెనింగ్ వచ్చేసి 4కి అన్నారు. అప్పటిదాకా వెయిట్ చేసాము అనమాట. లంచ్ అనేది ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం కదా, అయినా అక్కడ కూడా అన్నప్రసాదం అనేది ఉందండి. కానీ మేము తీసుకెళ్ళాం కదా అన్నట్లు అవే మేము తీసుకెళ్ళినవే తినేసామన్నమాట. చూసారా అండి ఎంత బాగుందో, ఎంత మంచిగా కట్టారో. కట్టినోళ్ళు గ్రేట్ అండి, ఆ ప్లాన్ ఇచ్చినోళ్ళు ఇంకా గ్రేట్. ఏనుగులు చూసారా, అటు ఇటు 2 ఏనుగులు ఉండి ఇక్కడి నుంచి ద్వారం అండి. అసలు అబ్బా ఎంత బాగుంది. ఇలా ఇవన్నీ మనం మిస్ అయ్యామా అన్నట్లు అనిపించిందండి నాకైతే. చూస్తుంటే కనుక ఎంతో బాగుందండి, కన్నుల పండుగగా అనిపించిందనమాట. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మమ్మల్ని తీసుకెళ్ళినందుకు వాళ్ళకి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట. అంటే మా అపార్ట్మెంట్లో వాళ్ళం వెళ్ళామండి, మాకు అసలు తెలియదు ఇది, వాళ్ళు తీసుకెళ్ళారండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.